రాలేదు. అవును సార్, నేను ఫోన్లో చూసాను సార్. సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కాదు ఒక్క నిమిషం అండి, క్యూఎండ్ అవుతుంది. దయచేసి సౌండ్ చేస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. దయచేసి 10 నిమిషాలు సైలెంట్ గా ఉండాలండి. రెస్పెక్ట్ ద మీడియా. కాదు గోరి గోరి కుమార్ నువ్వే. సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఫస్ట్లీ యు నో హౌ మచ్ ఎంత నేను మిమ్మల్ని ఇష్టపడతానో మీకు తెలుసు. యు ఆర్ అ బ్లెస్డ్ యాక్టర్ యాక్చువల్లీ. నారి నారి నడుమురారి ఈ మధ్యకాలంలో కొంచెం నరేష్ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపించిన టైంలో మళ్ళీ నారి నారి వచ్చి వీఆర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్. యాక్చువల్లీ థియేటర్లో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సినిమా విషయానికి వస్తే టైటిల్ అన్నిటికంటే ముందు బిఫోర్ ఎవ్రీథింగ్ అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన అప్రిషియేట్ చేయాలి సజ్జనార్ గారు. శుభకృత నామ సంవత్సరం. అండ్ మీరు చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సంథింగ్ స్పెషల్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. బట్ యూజువల్లీ మార్కెటింగ్, ఫిల్మ్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీరు మీ స్పీచ్లో చెప్పారు. టైటిల్ పెట్టేటప్పుడు యూజువల్లీ మార్కెటింగ్లో ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి 2 టర్మ్స్ వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ వర్డ్ అని చెప్పి. కొంచెం టైటిల్ తెలుగులో బాగుంది కానీ కొంచెం పలకడం అది కష్టంగా ఉంటుందేమో. అంటే ఒకటండి, బేసిక్ ఏంటంటే ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా. తెలుగులో శుభకృత నామ సంవత్సరం, కన్నడలో శుభకృత నామ సంవత్సర. ఇది ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజు శుభకృత నామ సంవత్సరం అని చెప్పుకునేటువంటిది. దానికి ఒక మీనింగ్ ఉందండి. యూ కెన్ కాల్ ఇట్ అ వర్కింగ్ టైటిల్ ఆర్ టుమారో దిస్ ఇస్ ద సేమ్ టైటిల్ విచ్ ఇస్ గోయింగ్ టు దట్ దే విల్ డిసైడ్. యాజ్ ఇట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ నిన్న అనిల్ సుక్కర్ గారు కానీ 2-3 అడిగినప్పుడు వాళ్ళుగా చాలా మంచి టైటిల్ పెట్టారంటే వినడానికి ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అని. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, మన కాంతారా అర్థం తెలుసా? జస్ట్ టెల్లింగ్ యూ. అంటే అర్థం గురించి కాదు, కొంచెం పలకడానికి శుభకృత నామ సంవత్సరం అనేది తెలుగు వాళ్ళు పలకాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ఇందాక శ్రీ విష్ణు గారు మాట్లాడుతున్నారు. సామజ వర్గమన మంచి టైటిల్, పాట కూడా ఫేమస్. ఆయన సామజ అంటున్నారు. ఈజ్ ఆఫ్ ఇది నారీ నారీ నడుమురారి. మీ అందరూ ఇప్పుడు రామబ్బరాజు గారు కానీ మీరు కానీ నారీ నారీ అంటున్నారు సింపుల్. సో ఏంటంటే ఆ ఈజ్ ఆఫ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మా సిస్టర్. బేసిక్ ఏంటంటే శుభకృత నామ సంవత్సరం అనేది దే ఫిక్స్ దిస్ టైటిల్. ఇట్ ఈస్ దేర్ డిసిషన్. వీ లైక్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు సామజ వర్గమన అంటే ఇట్ ఈస్ అ లాంగ్ టైటిల్, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో శుభకృత నామ సంవత్సరం కూడా మీరు గ్లిమ్స్ చూడలేదు ఇంకా కదా? ఇఫ్ యూ సీ ద గ్లిమ్స్ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఇస్ కాల్డ్ శుభకృత నామ సంవత్సరం. సో ఆ రకంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫుల్లీ టు ద థింగ్. ఒక టైటిల్ని అలవాటు చేయడండి. ఇప్పుడు సొగసు చూడ తరమ, సామజ వరగమన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నారీ నారీ నడుమ మురారి, అప్పుడు కూడా శంకరాభరణం, ఇలా ఇవన్నీ కూడా కొన్ని టైటిల్స్ ఆల్వేస్. హిందీలో ఒకటి వచ్చింది, ఆల్బర్ట్ పింటోసే గుస్సా క్యూ అప్పట్లో 80s లో. సో ఇట్స్ మీరు గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ అండ్ దిస్ విల్ కనెక్ట్ అండి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ పర్సనల్లీ ఆస్క్ యూ ఆఫ్టర్ యూ సీ ద గ్లిమ్స్. You let me know. Thank you. I have no doubt about it. Yes, thank you. Thank you so much coming from you. Sir, నరేష్ గారు. Thank you. ఈ సంవత్సరం నరేష్ నామ సంవత్సరం అనుకోవచ్చు సార్? ఒకటండి, గత 10 ఏళ్ళుగా కూడా ఒక కంటిన్యూ ఫ్లోస్లో క్యారెక్టర్స్ హిట్ అవుతూ వస్తున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. ఐఎమ్ క్వైట్ థ్రిల్డ్ అండి నిజంగా. ఇది అంటే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీబడి, బట్ చాలా అరుదుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఇంత రేంజ్కి వెళ్ళదండి. జనరల్గా అది వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ టు ది జెన్జెడ్ ఆడియన్స్, జెన్జీ ఆడియన్స్ త్రూ ది జెన్జీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో నా చుట్టూ ఉన్నదంతా యూత్ అండి, ఇంక్లూడింగ్ సజ్జన్, విశ్వనాథ్ గారు, అందరూ కూడా యంగ్ ఫిల్మ్ మేకర్స్ హు థింక్ యంగ్ అండ్ థింక్ ఫార్వర్డ్. సో వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ నరేష్ కెన్ క్యారీ దిస్ ఫార్వర్డ్. సో ఇప్పుడు కే ర్యాంప్ ఉంది, ఎంత ఇష్యూస్ అని మనం మాట్లాడినప్పుడు టుడే ద క్యారెక్టర్ కనెక్టెడ్ టు లేడీస్, జెంట్స్, అందరు కనెక్ట్ అయ్యింది. సో దట్ వే దే బిలీవ్ మీ దట్ నరేష్ విల్ క్రియేట్ మ్యాజిక్ అనే నమ్మకం ఉంది. దానికి ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు గివ్ ఇట్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ నాకు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ లీడ్ రోల్స్ ఇమ్మీడియట్గా వస్తున్నాయండి, వరుసగా వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం మొన్న అనౌన్స్ చేశారు. శుభకృత నామ సంవత్సరం నేను లీడ్ రోల్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రం
చాలా జాగ్రత్తగా ఒప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కడ కూడా వీలంత వరకు అన్ని సినిమాలు మనం ఏదో చేసేస్తామని కాదు, కానీ 100% మనం ఈ సినిమా పీపుల్కి ఎక్కుతుంది, మనకు మంచి పేరు తెస్తుంది, సినిమా బాగుంటుంది కమర్షియల్గా అనుకున్నప్పుడే యాక్సెప్ట్ చేస్తానండి. అదే శుభకృత నామ సంవత్సరం. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ కెరియర్ అండి. యు సీన్ ద గ్లిమ్స్. ఎస్, అంటే మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు అన్ని కూడా జెన్జీ క్యారెక్టర్స్ లాగే ఉంటుంది, కనెక్ట్ అవుతుంది కదా. ఎస్. దీంట్లో జెన్జీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. జెన్జీ క్యారెక్టర్స్ అండ్ దిస్ క్యారెక్టర్ బాండ్, దెర్ ఇస్ వన్ బిగ్ బాండింగ్ ఇన్ దట్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, వేర్ ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ దట్ ఇక్కడ ఇందులో ఏదో క్యారెక్టర్ నేనున్నాను ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సజ్జనా స్క్రిప్ట్. అంటే ఇది ఈ శుభకృత నామ సంవత్సరం ఏ జోనర్ కింద చూసుకోవచ్చు సార్ సబ్జెక్ట్? అది ఆయనే చెప్పాలి. సార్ యాక్చువల్గా అంటే సార్ ఇప్పుడు అడిగారు అంటే లైక్ శుభకృత్ నామ సంవత్సరం అని సడన్ గా అనడానికి రాదు, దాని గురించి జస్ట్ నాకు చెప్పాలని ఉంది. ఇప్పుడు లైక్ ఎస్పెషల్గా ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన చాలా మూవీస్ మీకు తెలుసుంటది, అంత పెద్ద పెద్ద నేమ్స్లే ఉంటాయి. మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు కానీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి కానీ, నారీ నారీ నడుమ మురారి కానీ, అంత పెద్దగా పెద్ద స్టార్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద టైటిల్ పెట్టినప్పుడు కూడా జనాలకి వెళ్తున్నారు. ఓకే, వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. నేను ఎందుకు శుభకృత నామ సంవత్సరం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు జనరల్గా అంటాం చూడండి, లైక్ ఏమవుతుందంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు అంటే కన్నడలో యాక్చువల్గా కరెక్ట్గా చెప్పగలను కానీ ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. ఏంటంటే అంటే మనం ఈ శుభకృత నామ సంవత్సరం గురించి ఎవరికి తెలియదు. సంవత్సరం అంటాం, ఇప్పుడు ఎంతమంది తెలుగు జనాలు అందరూ చెప్తారు కదా సంవత్సరం అందరూ అంటారు, కానీ 60 సంవత్సరం ఉన్నాయి. అడిగితే ఎవరికి తెలియదు, అంటే ఎవరికి తెలియదు మీన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి దీని వెనకాల ఉన్న స్టోరీస్ కానీ అవన్నీ కానీ ఎవరికి తెలియవు. సో శుభకృత నామ సంవత్సరం వచ్చేసరికి జస్ట్ ఇది నేమ్ మాత్రమే కాదు, దాని వెనకాల చాలా స్టోరీస్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే అది మనం జనాలకి తెలిస్తేనే అప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది. లైక్ ఏంటంటే ఓ శుభకృత నామ సంవత్సరం ఉందా, శుభకృత నామ సంవత్సరం అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మన హిస్టరీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జనరల్గా లైక్ మనమే కట్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలుసారు కదా, మీకు ఆల్రెడీ ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ లైక్ వాట్సాప్లో ఎలా చేస్తామంటే కరెక్ట్గా అన్ని షార్ట్ కట్స్ వచ్చినాయి. నాకు అంత కరెక్ట్గా షార్ట్ కట్స్ గురించి తెలియదు, కానీ అన్ని షార్ట్ కట్స్ అనే చెప్తున్నారు. అంటే దాని డెప్త్ ఏముందో ఎవరికి తెలీదు. సో అలా షార్ట్ కట్ కాకుండా మన ఏ సబ్జెక్ట్ ఏముంది దాని ఆడియన్స్కి తెలియాలి. శుభకృత అంటేనే అంత శుభం జరిగినట్టే జరగాలి. అదే ఈ సబ్జెక్ట్, దానివల్లే శుభకృతన్ అనే కంప్లీట్ నేమ్. అంటే ఇప్పుడు ఒక మాట జనరల్గా చెప్పాలంటే ఏమంటారు, చిరంజీవి అని ఉంటుంది. చిరంజీవి అని పిలిస్తే లైక్ ఆ మీనింగ్ ఉంటుంది కదా, చిరంజీవిగా ఉంటారు అనే లెక్కగా. దాన్ని క్రాప్ చేస్తే ఎట్లుంటుంది, క్రాప్ చేసినట్టు అయిపోతుంది కదా. అంటే తగ్గిన చిరంజీవి అంటే చిరంజీవి అలాగే ఉండాలి, చిరంజీవిగానే ఉండాలి. లేకపోతే దాన్ని చిర్ ఇలాంటిది ఎలా చేసేస్తే ఏమైపోద్ది, అది బ్రేక్ అయిపోద్ది. వాళ్ళకి కూడా ఇప్పుడు జనరల్గా మీరు పెద్దవాళ్ళు అంటుంటారు కదా, పూర్తి పేరు పెట్టి పిలువు, పూర్తి పేరు. ఇప్పుడు నా పేరు సంగమేష్ సజ్జనర్, సంగమేష్ శరణప్ప సజ్జనర్. నేను ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా, ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా. నేను కూడా ఫాలో అవుతున్నాను, కట్ చేసే పెట్టుకున్నాను. అంటే సంగమేష్ నుంచి ఎస్, నా నాన్న పేరు నుంచి ఎస్, తర్వాత నా సర్నేమ్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నాను. కానీ యాక్చువల్గా నా పూర్తి పేరు వచ్చి సంగమేష్ సజ్జనర్ కదా. యాక్చువల్ ఇప్పుడు ఎవరికైనా చెప్పమంటే కష్టం అవుతుంది, నాకు కూడా అర్థమైంది. కానీ శుభకృత్ అది నా పేరులాగా కాకుండా మన హిస్టరీ గురించి కానీ, మన హిందూ ధర్మంలో యాక్చువల్లీ ఉన్న చాలా సమస్యల గురించి అని అందరికీ తెలియాలి. అందరికి తెలిస్తేనే అది నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళు చెప్పగలుగుతారు. మనకే తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎలా చెప్తాం? చెప్తున్నాను ఒకటండి, అబ్సల్యూట్ ఎంటర్టైనర్. ఫస్ట్ యు టేక్ దట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఎంటర్టైనర్. మీరు ఒక డిఫరెంట్ కథలో తేడా లేదు, అన్ని మామూలు కథలు అంటున్నారు కదా. ఒక కొత్త కోణంలో కొత్త పాయింట్ తీసుకొని దాన్ని చాలా బ్లెండ్ చేసి ఒక ఎంటర్టైనర్గా చేసినటువంటి స్పాన్ ఉన్న ఫిల్మ్ అండి ఇది. జనరల్గా సినిమా ద్వారానే ఏదైనా కూడా జనానికి పెడుతుంది. సో హిస్ ఐడియా ఇస్ ఈ కల్చర్ శుభకృత నామ సంవత్సరానికి ఒక మీనింగ్ ఉంది దీంట్లో. యు సీ ద పోస్టర్ దేర్ ఆర్ హియర్, దాన్ని కన్వే చేయడానికి ఆ టైటిల్. సీ నౌ సో మచ్ ఆఫ్ డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ద టైటిల్. దట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ద టైటిల్. సార్ కానీ గ్లింప్స్ చూస్తుంటే ఏదో కోల్పోయినట్టు మనిషి ఒక దేవదాసులా కనిపిస్తున్నారు మీరు దాంట్లో చూస్తుంటే. చెప్తున్నట్టు కొటేషన్స్ చెప్తున్నా కూడా, లైఫ్ గురించి చెప్తున్నా కూడా, ఆ కింద బీర్ బాటిల్ అవన్నీ చూస్తుంటే ఏదో పోయింది, మిస్ అయినట్టు.
కానీ మీ రియల్ లైఫ్ చూస్తుంటేనేమో మీరు మంచి బౌలర్, యాక్చువల్లీ చాలా ఎంజాయింగ్ ఉంటారు. కానీ దీనికి చూస్తుంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకటండి, నా లైఫ్ కూడా దూరపు కొండలు నునుపు అంటారు. ఐ హావ్ సీన్ ద వర్స్ట్ ఆఫ్ డిప్రెసివ్ టైమ్స్. I have seen the worst of financial times. I have seen the worst of emotional times. I'm telling you why this, because many actors, many people are losing their life for a small matter. But the purpose of life is succeeded only when you cross the stage and come. Shubhakruta Nama Samatsram will entertain you through all. Everybody can identify with the problem of this man and connect to the other characters involving around him. It's a very beautiful. నేను అది కూడా చెప్తానండి. 3 days I took to accept this film. 3 days he stayed back, 30 minutes, 3 hours, then 1 day, then finally I said yes, we are doing this film, because I took so much time to understand this. Naresh garu. Amma, Sir, myself Hemamal here. First once many more happy returns of the day, sir. thank you. సో రీసెంట్గా నారి నారి నడుమ మురారి వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ముఖ్యంగా మీరు కనిపించిన ప్రతి సీక్వెన్స్ ఈరలేసి గోలలు చేసి అంతలాగా ఎంజాయ్ చేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికపింగ్ దట్ క్యారెక్టర్ అనమాట. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ నేను లీడ్గా వస్తున్నాను అంటే నేను చాలా పర్టికులర్గా ఉన్నాను, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయాలనుకోవట్లేదు అని అన్నారు. వెన్ కమింగ్ టు న్యూ డైరెక్టర్స్కి వచ్చినప్పుడు హౌ యూ చూస్ సార్, ఎలా చూస్ చేసుకుంటారు పర్టికులర్గా? ఓకే, దిస్ క్యారెక్టర్ సూట్స్ మీ, ఇది ఇప్పుడున్న ఆడియన్స్కి సెట్ అవుతుంది. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు జమ్ములెక్కడి పంబ చూసినప్పుడు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అలాంటి ఒక టెక్స్చర్ని ఇప్పుడు ఒక కొత్త వెర్షన్లో మీరు కనిపిస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ నారి నారిలో కావచ్చు, ఇలా అన్నిట్లో చూస్తున్నాం. ఇప్పుడు తగ్గ జనరేషన్కి అండ్ పాత జనరేషన్ కూడా కనెక్ట్ చేస్తూ ఎలాంటి ఒక క్యారెక్టరైజేషన్ పిక్ చేసుకుంటున్నారు, ఎలా పిక్ చేసుకుంటున్నారు అంటే వాట్ యూల్ సే? అంటే హౌ ఐఎమ్ పికింగ్ ఇట్ అప్ ఇస్, గాడ్ బ్లెస్. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ అవుతుంది. 40 daysలో 23 subjects విన్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ 3 days ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ షూట్, హ్యావింగ్ మై బాత్, ఐఎమ్ లిసనింగ్ టు 1 subject. My directors 90% are from the age group of 25 to 40. So I'm young, I'm connecting to their mind. రెండోది ఏంటంటే, when I pick up my subject, I look at the content. బేసిక్గా సినిమా కంటెంట్ బాగుందా, ఒకవేళ క్యారెక్టర్ తక్కువ ఉన్నా క్యారెక్టర్ బాగుందా, ఈ రెండు బాగుంటే ఇట్ విల్ క్లిక్. న్యూ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్, సో దీన్ని ఫోకస్ చేసుకుంటున్నాను. లీడ్ రోల్స్ చాలా వస్తున్నాయి. మొన్న వీరాంజనేయులు విహారయాత్ర సూపర్ హిట్ అయింది ఓటీటీలో. ఏనుగుతొండం గట్టికారచలం కూడా హిట్ అయింది. ఇంటింటి రామాయణం హిట్ అయింది. సో ఆల్ ది బ్యూటీ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్, డూయింగ్ ఎక్సలెంట్లీ ఆన్ జీ. సో people are coming forward with new content. See, today always I'm telling you, content is the hero. Anytime, and especially today, people are not willing to watch run of the mill films. కొత్త కంటెంట్ ఉంటే హీరోకి ప్లస్ అవుతుంది. సో కొత్త కంటెంట్, ఈ కంటెంట్కి నేను హీరోగా తీసుకొచ్చాను, ఈ కథకి నేను నాయకుడు. దట్స్ ఆల్. అండ్ ఓవరాల్గా వాట్ ఎవర్ ఐమ్ పికింగ్ అప్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ క్రీప్. సో నరేష్ గారు ఉంటే హిట్ అవుతుందంటే, విచ్ మీనింగ్ I'm choosing the best of subjects and good subjects are coming. సరే, యాడింగ్ టు దట్, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్తున్నారు అంటే యూ డోంట్ నో వాట్ హీ డిడ్ అన్నది మీకు తెలీదు. అండ్ కొన్ని అన్ని రిస్కులు కరెక్ట్ అవ్వవు, కొన్ని మిస్ఫైర్ కూడా అవుతూ ఉంటాయి. హౌ యూ సెలెక్ట్ అనేటప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు సార్? న్యూ డైరెక్టర్ కమ్స్ అంటే బేసిక్గా ఏంటంటే, గుర్రానికి దాని రైడర్ తెలుసు అంట. ఈ గుర్రం 54 ఏళ్ళుగా పరిగెడుతుంది. సో old war horse. So I know who is a director is the horse, a director is the jockey, actor is the horse. Ante kada. So when I find a good jockey, I enjoy the ride. So alaga director చెప్పే ఫ్లోలో నాకు అర్థమైపోతుంది. I take a lot of time. దాంతో డైరెక్టర్ హరి అప్ చేయదు. 20 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి, గంట, 2 గంటల, 3 గంటల మీ ఇష్టం అండి. ఐ ఎంజాయ్ లిసనింగ్ టు స్టోరీస్. కథలు వినడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా మా ఆంటీ నాకు ముద్దలు పెడుతూ కథలు చెప్తూనే మొదలు పెట్టారు, లెంతిగేది కాదు. సో ఐ స్టిల్ ఎంజాయ్ స్టోరీస్. I wish this film will give another great success for you and Thank you. Sajan garu.
సార్ యాక్చువల్లీ ఐమ్ సో సారీ ఐ మిస్ ద గ్లిమ్స్, నేను చూడలేదు గ్లిమ్స్ లో మాట్లాడుతున్నప్పుడు నారదుడు అంటే సార్ గుర్తొస్తారు అని చెప్పి అన్నారు. బై కనెక్టింగ్ ఆల్ ద పాయింట్స్ ఆయన క్యారెక్టరైజేషన్ ఒక నారదుడు క్యారెక్టరైజేషన్ లాగా ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అలా ఏం కాదు, అంటే లైక్ సబ్జెక్ట్ శుభకృత నామ సంవత్సరం అంటే దాని వెనకాల ఉన్న సబ్జెక్ట్ బట్టి మేము యాక్చువల్గా ఈ సినిమా కాన్సెప్ట్ని చేసామన్నమాట, డిజైన్ చేసాం. మీకు అందరికి తెలిసినట్టు శుభకృత నామ సంవత్సరం వచ్చి 2022-2023 ఆ పీరియడ్లో జరిగే కథ. మీరు చూసారు గ్లిమ్స్, అది మీరు చూడలేదన్నారు. యాక్చువల్గా ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది. డైరెక్టర్ గారు ఎస్ సార్. హీరో గారిని ఇంట్రడ్యూస్ చేశారు, మరి హీరోయిన్ ఏది సార్? సార్ హీరో గారికి ఒక ఇలాంటి చేసాం కదా సార్, హీరోయిన్కి ఇంకోటి చేస్తాం సార్ ఖచ్చితంగా. ఎవరున్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? సూన్ అనౌన్స్ చేస్తాం. They will announce soon. There is a big cast. There is a lot of casting from Kannada and Telugu. They will announce soon. నరేష్ గారు, Yes, ma'am. హ్యాపీ బర్త్డే సార్. Thank you, dear. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నారి నారి నడు మురారి. Thank you so much. అండ్ అంటే శుభకృతనామ సంవత్సరం అనగానే నరేష్ గారు ఒక ఫ్యామిలీ టైపు ఇలా ఎక్స్పెక్ట్ చేశాను నేను యాజ్ పర్సనల్గా. బట్ టైటిల్కి రిలీజ్ చేసిన గేమ్స్కి అసలు సంబంధం లేదు. Yes. బట్ అంటే ఈ డిఫరెంట్గా థింక్ చేయటం అంటే ఓన్లీ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. అందరికి కనెక్ట్ అయ్యేలా గ్లిమ్స్ ఉండాలన్నా లేకపోతే వేరే రీజన్స్? No. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. See, if you take Kantara is not our nativity. Silent. Kantara is not our nativity. కాంతారా అనే టైటిల్ మనకి ఫస్ట్ కనెక్ట్ కాలేదు. వాళ్ళ గ్లిమ్స్ కానీ వాళ్ళ ట్రైలర్ కానీ ఆ విజువల్స్ కానీ అది కనెక్ట్ అయింది. సో ఎక్కడైనా కూడా ఇప్పుడు క్యూరియాసిటీ మీకే క్రియేట్ అయింది కదా. హే భగవాన్ ఉంది, హే భగవాన్ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి కనెక్ట్ అయింది. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఈ సినిమా ఆ సినిమా గురించి ఇప్పుడు దీంట్లో మాట్లాడకూడదు. వై ఐఎమ్ సేయింగ్ ఇస్ దిస్ గ్లిమ్స్, ఇందాక చాలా మంది నాకు వచ్చి సార్ సూపర్గా ఉంది సార్ గ్లిమ్స్, ఏంటి సార్ ఇదేని అడుగుతున్నారు. సో ఇట్ హెస్ క్రియేటెడ్ అ క్యూరియాసిటీ. సో ఇవాళ ఖచ్చితంగా గ్లిమ్స్ ఇది వెళుతుందన్న నమ్మకం నాకు, 100% కాన్ఫిడెంట్ దట్ వీ విల్ హిట్ అ మార్క్. గ్లిమ్స్ తర్వాత ట్రైలర్ తర్వాత టీజర్ తర్వాత ట్రైలర్, ఈ మూడు క్లిక్ అయితే ఆల్మోస్ట్ ఫిల్మ్స్ ఆర్ క్లికింగ్, విచ్ మీన్స్ ఆడియన్స్ అంత ఎడ్యుకేట్ అయిపోయారమ్మా. సో ఈ గ్లిమ్స్ నుంచి మన సక్సెస్ స్టార్ట్ అని అనుకుంటాం శుభకృత నామ సంవత్సరం. సార్ అంటే ప్రతి పుట్టినరోజు చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో పర్సనల్గా అనుకుంటూ ఉంటారు. బట్ ప్రతి సంవత్సరం బర్త్డే రాగానే నరేష్ గారు మైండ్లో అలా మెదిలేదు ఏంటి సార్? ప్రతి సంవత్సరం నిజంగా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేనుగా ఎప్పుడు బర్త్డే చేసుకోను. బికాజ్ ఐ బిలీవ్ నేను బాగుండాలి, నేను బాగుంటే నా చుట్టూ 10 మంది బాగుంటారు. నేను నవ్వుతూ ఉండాలి, నా చుట్టూ 10 మంది నవ్వుతూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి సందర్భం వస్తుంది బర్త్డేకి. ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం ఇది ఇవాళ చేయాలని మన వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఇవాళ లాంచ్ చేయాలని. దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ దిస్, బికాస్ ఐ బిలీవ్ దట్ ఐ షుడ్ సెలబ్రేట్ లైఫ్ విత్ పీపుల్ షుడ్ సెలబ్రేట్ మై బర్త్డే. దట్ ఈస్ ద వే అ పబ్లిక్ ఫిగర్ ఆర్ ఎనీబడి షుడ్ సెలబ్రేట్. అంటే పబ్లిక్ ఫిగరే కాదు, ఒక వ్యక్తికి 10 మంది ఫ్రెండ్స్ చుట్టూ ఉండి బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆనందం వేరు. సో అదే ఆనందం ఇవాళ శుభకృత నామ సంవత్సరానికి ఇవాళ శ్రీ విష్ణు రావడం, మా టీం అంతా రావడం, విష్ చేయడము, మంచి గ్లిమ్స్ మీ అందరూ చూపించడము. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ దట్ ఈ ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి నిజంగా ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ పాయింట్. నాకు ప్రతి సంవత్సరం కూడా ఐ వాంట్ టు టర్న్ యంగర్, ఐ వాంట్ టు టర్న్ స్ట్రాంగర్, ఐ వాంట్ టు టర్న్ మోర్ క్రియేటివ్. And that is happening. God bless. Thanks to God's blessing, Peddavalla blessing, Pavitra's luck, all my directors and writers' luck, and producers' luck. I'm happy. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. Love you, man. Love you. నరేష్ గారు, సార్ మీ క్యారెక్టర్స్ అన్ని కూడా మోస్ట్లీ రిలేటబుల్గా ఉండేలాగా తీసుకుంటారు ఈ సినిమా, నారి నారి నడుము మురారి. సో ఇప్పుడు ఈ శుభకృత నామ సంవత్సరం సినిమాలో ఎంతవరకు రిలేటబిలిటీ ఉంటుంది ఎవరికి? ఆడియన్స్కి? ఎస్ అండి. మీరు చూసారు ఇంత గ్లిమ్స్? ఎస్. సి మీకు డిడ్ యూ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ గ్లిమ్స్? దట్స్ ఇట్ అండి. ఇది బేసిక్ ఏంటంటే త్రూ వన్ క్యారెక్టర్ యూఆర్ టెలింగ్ అ ఫిలాసఫీ ఆఫ్ అ లైఫ్ విత్ సో మెనీ ఫేసెస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. హిస్ హ్యాండ్ ఇస్ షివరింగ్ అవుట్ ఆఫ్ ఆల్కహాలిజం, ఇఫ్ యూ నోటీస్ డెప్త్ ఆఫ్ ఇట్. అండ్ దెర్ ఇస్ అ యంగ్ crowd like this boy watching what is and comments going on at the back.
సో దీని స్పాన్ నేను ఇంకా దర్ సో మచ్ టు సీ. యూ విల్ సీ సజన్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ సో మెనీ టీజర్ గ్లిమ్సెస్. దిస్ ఫిలిం ఈచ్ క్యారెక్టర్ అండి, దేర్ ఇస్ అవర్ ప్రకృతి, అవర్ ధనంజయ్, దేర్ ఆర్ అదర్ క్యారెక్టర్స్. ఇది ఓన్లీ ఇవాళ ఈ ప్రోటో క్యారెక్టర్, వాట్ యూ కాల్ దిస్ ప్రొటోగానిస్ట్ ఆర్ హీరో ఆర్ ఒక లీడ్ రోల్ చూసారు అంతే. దెర్ ఆర్ సెవరల్ లీడ్ రోల్స్, సెవరల్ రోల్స్ విచ్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ లాక్ టు దిస్ ఫిల్మ్ అండి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు, మీరు అంటే అగైన్ ఐ షుడ్ కంపేర్ విత్ కాంతారా ఆర్ సంథింగ్, బట్ సంథింగ్ కనెక్ట్స్ దేర్. నాకు అలాగా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి ఈ ఫిలిం. దెర్ ఇస్ అ డెప్త్ ఇన్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. టూ కల్చర్స్, కన్నడ తెలుగు ఇవన్నీ మిక్స్చర్, అవర్ ఫెస్టివల్, సో మచ్ ఫిలాసఫీ and absolute entertainment based. So our travel అనేది you will watch as we go. We are going to catch up and again. You are always, you interview well. So yeah, చెప్పండి. సచిన్ గారు డైరెక్టర్ సార్, ఇప్పుడు ఈ మధ్య సినిమాలకి డైరెక్ట్ గానీ ప్రమోషన్ స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఆడియన్స్ లో మైండ్ లో సినిమా ఉండాలంటే లాస్ట్ 10-15 days చాలా క్రూషియల్ అనుకుంటున్నారు. మీరు షూట్ బిగిన్స్ టైం నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా సార్, లైక్ శుభకృత్ నామ సంవత్సరం అంటే మైండ్లో పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు నుంచి ఒక్కొక్క పండగకి మనం ఒక్కొక్కటి డిఫరెంట్గా వదులుతూ వెళ్తాము. సో రిలీజ్ వచ్చేసేసరికి ఖచ్చితంగా శుభకృత్ నామ సంవత్సరం అందరికి ఈజీగా వచ్చేస్తుంది నోటికి అంతే. అంటే ఒకటేంటంటేనండి, ఇవాళ ఒకటి చూడండి, మీరు కంటెంట్ తక్కువ ఉంటే యూ కాంట్ హోల్డ్ అండి దట్ అటెన్షన్ స్పాన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు మొన్న హే భగవాన్ ఉంది, ఆ లాంచ్ దే మేడ్ ఇట్ బిగ్. ఇవాళ దట్ ఈస్ అగైన్ వెయిటింగ్ టు హిట్ ద స్క్రీన్స్. I don't want to talk about that film now, but when there is content, lot can be promoted. And Shubhakruta Nama Samvatsaram, SS Sajjan's Shubhakruta Nama Samvatsaram has that content. And that is why confidently first they want to lock the visuals and the name and thing into the mind. So we took this good occasion on birthday, Sankaran Tarvata, idi manchi occasion. చాలా తర్వాత హీరోగా ప్లే చేస్తున్నారు కాబట్టి పవిత్ర గారు ఈ సినిమాలో ఏమైనా యాక్ట్ చేసే ఛాన్స్ వస్తున్నాయి? నాకు ఐ డోంట్ థింక్ సో, నాకు తెలియదు, ఇంకా నేను అనుకోలేదు. We will, let's see how it goes. It's all the director's decision. Let's see how it goes. And ఒకటే ఏంటంటే కంటిన్యూస్లీ డూయింగ్ లీడ్ రోల్స్. మొన్న అభిరాంజల్ విహారయాత్ర, మై ఏజ్ లీడ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ. ఇంకా 2-3 వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం ఒకటి గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్ నౌ. వేణుడు గారి టీమ్ది, దట్ పోస్టర్ ఆల్సో టుమారో దే ఆర్ లాంచింగ్. సో కంటిన్యూస్గా లీడ్ రోల్స్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయండి. ఐఎమ్ బ్యాలెన్సింగ్ బిట్. ఐ డోంట్ వాంట్, ఐ మీన్ లైక్ అన్ని లీడ్ రోల్స్ చేయాలి అలాంటిది లేదండి. ఐఎమ్ అన్ యాక్టర్ బేసిక్లీ. I'm doing antagonist also, absolute antagonist. So I want that exercise to be new. Everything na kottaga anpinchala. I should become stale for myself. Last 2 questions, please. No, let's finish. Naresh garu, namaste andi. Straight. Yeah. Namaste andi. దాంట్లో అది ఏం నక్షత్రం అది? అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం లాగా. I can see well. No problem. So అదే సార్, హ్యాపీ బర్త్డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ నారి నడుము. Thank you, man. సార్, అంటే సామాజిక వర్గం దగ్గర నుంచి ఒక సినిమాలో మీ క్యారెక్టర్ ఉంది అని అంటే ఎవ్రీ టైం మేము థియేటర్ కి వెళ్ళినప్పుడు లైక్ ఎలా ఉండిపోతుందని ఎక్సైట్ ఫీల్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా ఆ బీర్ బాటిల్స్ మీద కూర్చునేది కావచ్చు, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ సినిమా షూటింగ్ టైంలో కావచ్చు, విచ్ వన్ ఇస్ వెరీ టఫ్ ఫర్ యూ సార్? అంటే లైక్ ఈ సీన్ కావచ్చు, బికాస్ మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు, బట్ విచ్ వన్ ఇస్ వెరీ టఫ్ ఫర్ యూ అని అంటే? వీటిలో ముందు బీర్ బాటిల్ మీద కూర్చోవడం చాలా టఫ్ అమ్మా. దానికి నేను చెప్పలేను, నా బాధలు మీకు అర్థం అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎంత ఆథెంటిక్ అంటే, సి ఇట్ వాజ్ వర్క్ సో వెల్. సీ ద క్యాన్వస్, ద లైటింగ్ and that hand shivering of an alcoholic, children at the background, masks, and paikelte there is another Naresh sitting on top with a different expression. So much were designed in one frame. That is the power of what I've seen of Sajjanar. Definitely that will be conveyed fully 100% in cinema in Tarvata Namakam. They're going to shoot in different places. People know it's going to have a very good canvas, 100%. So one more question. So indaka